హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. భోగ భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండగకి కొత్త బియ్యంతో చేసుకునే మొదటి వంటకం చక్కెర పొంగలి మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్తో 3/4 కప్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకోవాలి. అందులో 1/4 కప్ ఆఫ్ పెసరపప్పుని యాడ్ చేసుకుని ఈ రెండింటిని చక్కగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే పప్పు రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని క్లోజ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఈ అన్నంని కొంచెం స్మాష్ చేసుకోవాలి. కాస్త మెదుపుకున్న అన్నంలో 3/4 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్ ఆఫ్ బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే బెల్లం అంతా కరిగి షుగర్ కరిగి ఇలా లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకుంటే సేమ్ టెంపుల్లో ఉన్న టేస్టే వస్తుంది. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే జీడిపప్పును కూడా వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న బాదాంని అలాగే కొన్ని కిస్మిస్లను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేవరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ చక్కెర పొంగలిలో మిక్స్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి. చక్కెర పొంగలి నైవేద్యానికి సిద్ధం. చక్కగా పూజ చేసుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించి మీరు టేస్ట్ చేయండి.